Hi everyone. Part of our video వచ్చేసి వింటర్ 2024 ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ మినసోటా వచ్చేసి వన్ ఆఫ్ ద నార్థన్ స్టేట్. అదేవిధంగా స్నో ఎక్కువ పడే ప్రాంతాలలో ఇది ఒకటి అనేది సమాచారం. సో ఇక్కడ వింటర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 monthsగా ఉంటుంది. ఆ 6 monthsలో కూడా 4 months స్నో పడే ఛాన్సెస్ ఉందనేది ఈ న్యూస్. అండ్ ఈ 4 monthsలో కూడా ఇట్ కుడ్ బి ఎనీ టైమ్ లైక్ డే ఆర్ నైట్. యూ కెనాట్ ప్రిడిక్ట్. ఓన్లీ గుడ్ థింగ్ ఈజ్ లైక్ యూ నీడ్ టు చెక్ యువర్ వెదర్ రిపోర్ట్ ప్రాపర్లీ బిఫోర్ గోయింగ్ లైక్ అవుట్. బేస్డ్ ఆన్ ద వెదర్ రిపోర్ట్ బయటికి వెళ్ళాలా వద్దనేది వీ కెన్ డిసైడ్. ప్రస్తుతం మీరు చూస్తున్న వ్యూ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఆఫ్ ద డే. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే ఇట్స్ బేస్డ్ ఆన్ ద వెదర్ రిపోర్ట్. ఇఫ్ వెదర్ రిపోర్ట్ అనుకూలిస్తే యూ కెన్ ప్లాన్. ఇఫ్ అనుకూలించకపోతే there is no option. We have to reschedule the plan for another day. So I thought of showing like Minnesota roads. Let's go for a drive and we'll see how the roads and Minnesota lifestyle looks like. So ఇది వచ్చేసి కమ్యూనిటీ ఇన్సైడ్. సో స్నో అనేది ఇక్కడ ఎంతగా పడినా కూడా గుడ్ థింగ్ ఏంటంటే లోకల్ కమ్యూనిటీస్ కానీ గవర్నమెంట్ కానీ క్లీనింగ్లో వీ కెన్ అప్రిషియేట్ దాట్. వాళ్ళు వచ్చేసి చాలా బాగా క్లీన్ చేస్తారు. యూ కెన్ సీ లైక్ హౌ బెస్ట్ ద రోడ్ ఈస్ లుకింగ్ లైక్ ఈవెన్ దో అది హెవీ స్నో అయినా నార్మల్ స్నో అయినా బేస్డ్ ఆన్ ద వెదర్ రిపోర్ట్ అగైన్ దే విల్ చెక్ ద రిపోర్ట్. ఇఫ్ ద స్నో ఈజ్ లైక్ నార్మల్ ఆర్ లైటర్ దెన్ దే విల్ కమ్ అండ్ క్లీన్ ఇమీడియట్లీ. సో అదని చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లోయెస్ట్ టెంపరేచర్ వచ్చేసి -40 to -50 వెళ్తుందని విన్నా. బట్ ఆల్మోస్ట్ ఒక 30 years తర్వాత ఈ సంవత్సరం వచ్చేసి అంతగా స్నో పడలేదు అనేది ఇక్కడ సమాచారం. అండ్ ఇట్ వాజ్ లైక్ అరౌండ్ -25. సో మేము వచ్చేసి -25 టచ్ చేసామని చెప్పొచ్చు. అండ్ బీయింగ్ ఎ సౌత్రన్ గై, ఈవెన్ ఇండియా అండ్ ఈవెన్ ఇన్ యుఎస్ ఆల్సో ఐ స్టార్టెడ్ ఫ్రమ్ టెక్సస్. సో ఫర్ అస్ ఇట్స్ అ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాట్ ఓన్లీ ఫర్ మీ, మై ఫ్యామిలీ యాజ్ వెల్. కంప్లీట్లీ ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో ఇంతగా స్నో పడుతుందని చెప్పేసి ఎవరు కూడా దే వోంట్ సిట్ లైక్ ఇన్సైడ్. సో పీపుల్ విల్ గో ప్రాపర్లీ అవుట్ సైడ్. అంటే బేస్డ్ ఆన్ ద వెదర్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్గా వెహికల్స్ కానీ లేక ప్రాపర్ డ్రెస్సింగ్స్ కానీ దే విల్ పర్చేజ్ అండ్ కీప్ రెడీ అండ్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద వెదర్. ఎందుకన్నా అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళకు ప్రాపర్గా ఈ వింటర్ షెడ్యూల్ ఉంటుంది, వింటర్ కల్చర్ ఉంటుంది. సో దే విల్ ఇన్వైట్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టు ఎక్స్పీరియన్స్ ద స్నో లైఫ్ స్టైల్ ఇన్ మినసోటా. అదొక గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా కిడ్స్ నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ లేదా డే టు డే లైఫ్ స్టైల్ కానీ దే విల్ గో. ది స్నో ఇట్స్ నాట్ ఎ స్టాపర్ ఫర్ దెమ్ అండ్ దే విల్ గో ఎంటైర్ డే ఆర్ ఎంటైర్ స్నో టైమ్ అండ్ ఇట్స్ ఓకే ఫర్ దెమ్. అండ్ ఓన్లీ ద థింగ్ ఈజ్ లైక్ అప్పుడప్పుడు కొద్దిగా డ్రైవింగ్ ప్రాపర్గా ఉండాలి, లేదంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్లో ఉంటుంది. ఐ డూ experience that, like it's okay, you can manage if you drive well. And only good thing ఏంటంటే you need to properly dress it well before going out, then it will be okay, no issues అండి. సో అది ఒకనొకటి అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కిడ్స్ని కూడా -15 వరకు దే విల్ అలో schools to play kids outside in a playground. If it is more than -15 like -18, -20, then they will stop. They won't allow kids to play. అంతగా ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్ వచ్చేసి. ఇట్స్ ఓకే, సమ్వో వి మేనేజ్డ్ దిస్ అండ్ ఇట్ వాజ్ నో ఇష్యూస్. సో పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను షూట్ చేసుకుంటాను. ఐ డన్ మై థింగ్స్ ఫర్ ద డే, జనరల్ థింగ్స్ లైక్ సో ఐఎమ్ హెడింగ్ బ్యాక్ టు మై హోమ్. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ సన్ రైజ్ కూడా ఉంటుంది, సన్సెట్ కూడా ఉంటుంది, ఈవెన్ దో ఇట్ విల్ స్నో. అదొచ్చేసి విషయం అండి. సో మార్నింగ్ చూసిన సీనే మళ్ళీ చూపిస్తున్నాను. సో ఐ టోల్డ్ యూ రైట్, దే విల్ క్లీన్ అండ్ దే ఆర్ క్లీనింగ్. సో దిస్ ఈజ్ వాట్ లైక్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ మినసోటా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐఎమ్ సైనింగ్ అప్ ఫర్ ద డే ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్.